అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడదాం. కంటోన్మెంట్ కంపారిజన్ జరుగుతూ ఉంది. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జూబ్లీహిల్స్ గెలవబోతుంది అనేటువంటి దానిపైనే చర్చ ఎక్కువగా ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అభివృద్ధి ఎట్లా ఉంది అక్కడ? బీఆర్ఎస్ విమర్శ చేస్తూ ఉంది. కంటోన్మెంట్లో ఏం అభివృద్ధి జరగలేదు అనేటువంటిది ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? దానిపైన మాట్లాడదాం. ఎమ్మెల్యే ఉన్నారు. శ్రీ గణేష్ గారు నమస్తే. ముఖ్యంగా బీఆర్ఎస్ చెప్తా ఉంది కంటోన్మెంట్లో గెలిచింది ఏం చేయలేదు, జూబ్లీహిల్స్లో ఏం గెలిస్తే చేయలేదు అనేటువంటిది. ఒకటి కంటోన్మెంట్ గెలిచినట్టే మేము గెలుస్తాం కాంగ్రెస్ చెప్తాం. కాంగ్రెసే గెలుస్తుంది. ప్రజలు కాంగ్రెస్ని గెలిపించాలని ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అనేక డెవలప్మెంట్లు చూసి ప్రభుత్వ పరంగా, అదే మాదిరిగా వ్యక్తిగా చూసినా కూడా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు కూడా 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఎవరు కాబట్టి ప్రజలు ఓడిపోతే కనిపించరు నాయకులు. అలా కాకుండా నేను 2 సార్లు ఓడిపోయిన ప్రజల మధ్యలో కాబట్టి క్యాండిడేట్ పరంగా కూడా బలంగా ఉంది, పార్టీ పరంగా కూడా బలంగా ఉంది కాబట్టి జనరల్గా వారికే ఓటేసి గెలిపిస్తారు. ఇక మాటకు వస్తే ఇక టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలలో మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి, జూబ్లీహిల్స్ ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతున్న ఏంటంటే ఈ యొక్క కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉంది. జూబ్లీహిల్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి ఉంది. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే. అప్పుడు అక్కడ ఎమ్మెల్యే కంటోన్మెంట్లో బీఆర్ఎస్ఏ, జూబ్లీహిల్స్లో కూడా ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ. కానీ ఏం డెవలప్మెంట్ కాలే. ఇప్పుడు ఎక్కడైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ బస్తీకి వెళ్ళినా ఎర్రగడ్డలో కావచ్చు, రేమత్ నగర్లో కావచ్చు, బోరబండలో కావచ్చు అనేక సమస్యలు చెప్తున్నారు. అనేక సమస్యలు చెప్తున్నారంటే సమస్యలు పరిష్కరించింది, డెవలప్మెంట్ జరిగింది బీఆర్ఎస్ హయాంలో. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్కి బ్రహ్మరథం బట్టి ప్రజలందరూ వారికి ఓటేయాలనుకుంటారు. ఇక కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే నేను వచ్చి 15 నెలలు అవుతుంది. అంతకుముందు కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా వారికి మా కంటోన్మెంట్ మీద బాగా కోపం. ఎందుకంటే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వాస్తు నమ్మకం పిచ్చి ఉన్నది. ఆ నమ్మకంలో ఏం చేశారు, వారు వాస్తు దోషం ఉన్న సెక్రటరియట్ని, ఇప్పుడున్న సెక్రటరియట్ని బైసన్ పోలో గ్రౌండ్స్కి మార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తే డిఫెన్స్ వాళ్ళు ఆ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న ఈ బైసన్ పోలోకి ఇవ్వనందుకు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కోపంతో మా మీద ద్వేషం పెంచుకొని కంటోన్మెంట్ ప్రజల మీద ₹1 నిధులు ఇవ్వలే. ఈయన కేటీఆర్ ఏదైతే మున్సిపల్ మినిస్టర్ ఉండేనో ఆ శాఖ బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వనందుకు డెవలప్ చేయలేదా కంటోన్మెంట్ని? 10 సంవత్సరాలు రూపాయి ఇయ్యలే, చుక్క నీళ్ళు ఇయ్యలే. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి కూడా మా కంటోన్మెంట్ బోర్డుకి త్రాగునీటి కొరత ఉన్నా కూడా ఎన్నో సంవత్సరాలు అక్కడ జనాలు మొరబెట్టుకున్నా కూడా ఏనాడు ఈయన మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఒక నిమిషంలో అనుకుంటే ఒక నిమిషంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారు చెప్పి ఆడ నీటి కొరత ఉంది, త్రాగునీటి కొరత, మీరు సప్లై చేయమంటే ఎప్పుడో నీళ్ళు వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక ప్రజల ఆశీర్వాదంతో ఒక పనుగా అయినాక నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళంగానే ఇమీడియట్గా 1 MGD నీళ్ళు ఇచ్చారు. గతంలో 5.9 MGD నీళ్ళు వచ్చేది, ఇప్పుడు 1 MGD నీళ్ళు పెరిగిందంటే సుమారు 18 జరగలేదు అంటున్న మాటలకి ఏం చెప్తారు? కంటోన్మెంట్లో ఏమేం జరిగింది ఏం చెప్తారు? ఇప్పుడు ఏదో ఎలివేటర్ కారిడార్, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఫస్ట్ ముఖ్యం నీళ్ళు. ఫస్ట్ 1 MGD నీళ్ళతో స్టార్ట్ చేసుకుంటే ఎలివేటెడ్ కారిడార్ 1000 కోట్ల రూపాయలతోటి 2 దగ్గర చేస్తారు. ఇటు షామీర్పేట వెళ్ళే దారి, ఇటేమో మేడ్చల్ వెళ్ళే దారి దగ్గర ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఆ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నందుకు, భూ స్వీకరణ చేసినందుకు కంటోన్మెంట్ ల్యాండ్స్కి 303 కోట్లు ఇచ్చి అది సెంట్రల్కి పోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కంటోన్మెంట్కే వస్తాడు చూసిండు. ఓకే, రిపీట్ కాబోతుంది కంటోన్మెంట్. ఓకే, మళ్ళీ జూబ్లీహిల్స్లో కూడా కంటోన్మెంట్ ఎలక్షన్ రిజల్ట్సే రిపీట్ అవుతుంది. ఇది శ్రీ గణేష్ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. రిపీట్ కాబోతా ఉంది జూబ్లీహిల్స్లో సేమ్ కంటోన్మెంట్ రిజల్ట్ కాబోతా ఉంది. అభివృద్ధి జరగలేదు అనేటువంటి వారికి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇవే సమాధానం. నేను వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అందుబాటులో ఉండడం కానీ, వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నాననేటువంటిది ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్తా ఉన్నారు. సో జూబ్లీహిల్స్లో కూడా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే వైపు అభ్యర్థి వైపే నిలబడతారు ప్రజలు సాధారణంగా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కంటోన్మెంట్ అభివృద్ధికి నోచుకోలేకపోయింది, అభివృద్ధి చేయలేకపోయింది బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆల్రెడీ డెవలప్ అవుతుంది కంటోన్మెంట్. సేమ్ అదేవిధంగా జరగాలంటే జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలనేటువంటి ఒక ఆలోచన ప్రజలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కంటోన్మెంట్ రిజల్ట్ని
జూబ్లీస్లో రిపీట్ చేయబోతా ఉన్నారు ప్రజలు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.